అట్లాగే ప్రతి వర్గాన్ని బీసీలను బీసీ డిక్లరేషన్ పేరు మీద 42% రిజర్వేషన్ ఇస్తామని బొంకితిరి. సర్పంచ్ ఎలక్షన్ల రిజర్వేషన్ ఎంత ఇచ్చిరా ఆఖరికి బీసీలకు 17. మరి ఊకోవాలన్నా మనం 42 అని చెప్పి కొండంత రాగం తీసి గాడిదిపాట వాడితే ఊకుందామా? తప్పకుండా వాళ్ళకు బుద్ధి చెప్పాలి. అట్లాగే ఎస్సీలకు మోసం చేసిరు. కేసీఆర్ దళిత బంధు 10 లక్షలు ఇస్తుండు, నేను 12 లక్షలు ఇస్తా అంటే 12 పైసలు ఇచ్చినావా? 12 లక్షలు కాదు 12 పైసలు ఇచ్చిండు ఎవరికన్నా దళితులకు. మరి ఊకుందామా? దళితులకే కాదు గిరిజనులకు ఇస్తా అన్నాడు. మా లంబాడ సోదరులు మొన్న ఎందుకో కానీ తామడాలలో ఓట్లు వేయలే, మాకు ఓట్లు వేయలే మొన్న పోయినసారి. ఏమిటికో కోపం వచ్చింది. అగో దళితులకు దళిత బంధు ఇస్తుండు మాకు ఇవ్వవా అని. మా మిట్టునాయక్ సాబ్ ఇన్నే ఉన్నాడు, ఇంకా మా నాయకులు ఇంకా చాలామంది ఉన్నారు. ఇక్కడ నాయకులందరికీ నేను కోరుతున్నా, ఆలోచన చేయండి. తాండాలు గ్రామ పంచాయతీ కావాలని ఎప్పటి నుంచి కొట్లాడుతున్నారు మీరు? ఇందిరమ్మ బతుకున్నప్పటి నుంచి కొట్లాడుతున్నారు. ఇందిరమ్మ వాయే, ఆయన ఆమె కొడుకు వాయే, ఇప్పుడు ఆమె మన్మడు వచ్చే. మొన్న కేసీఆర్ చేసిండు మళ్ళా తాండాలు పంచాయతీలు. కాంగ్రెస్ కూడా చేసిండా? తాండాలు పంచాయతీలు చేసింది కేసీఆర్, కొత్త మండలాలు చేసింది కేసీఆర్, కొత్త రెవెన్యూ డివిజన్లు చేసింది కేసీఆర్, కొత్త జిల్లాలు చేసింది కేసీఆర్. ఆ జిల్లాలలో మీ పల్లెలలో అభివృద్ధి తెచ్చింది, సంక్షేమం తెచ్చింది కేసీఆర్. ఇవన్నీ జల్దీ మర్చిపోదామా? అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా. ఇక మీ ఎమ్మెల్యే గురించి నేను చెప్పా, ఇక ఆయన గురించి చెప్పుకుంటే టైం దండుగా. ఇక్కడ ఆయన గురించి నేను చెప్పగాని ఇక ఆయన ఏందో ఆయన గురించి విడిచిపెట్టు. నేనేమంటా అంటే మనకు వ్యక్తులతో పంచాయతీ లేదు. మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పాలంటే మనమేం రోడ్డు మీద పోయి వాళ్ళ గలబట్టి కొట్టేదేం లేదు. మనం మంచిగా ఆ డబ్బల ఓటేస్తే చాలు. రేపు జిల్లా పరిషత్లో షాద్ నగర్లో ఒక్క మండల్ పోకుండా, ఒక్క ఎంపీటీసీ పోకుండా బుద్ధి చెప్పమని చెప్పి నేను కోరుతున్నా. అంజన్నకు మొత్తం బీఫామ్లు అప్పచెప్తాం, అంజననే మొత్తం నాయకత్వం వహిస్తాడు. బ్రహ్మాండంగా గెలిపించుకరండి. ఈ విషయంలో కన్ఫ్యూజన్ వద్దు. తప్పకుండా మీ అందరిని నేను కోరుతున్నా, గెలిచే క్యాండిడేట్లను పెట్టుర్రు. కాకపోతే నా మనిషి నీ మనిషి ఆ దీర్ఘాలు తీసుకొద్దు. గెలుపు గుర్రాలు కావాలి. ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నాం, అవతల దౌర్జన్యం ఎక్కువ ఉన్నది మీరు చూస్తున్నారు. ఇలా పొద్దున నేను ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మన కార్యకర్తల మీదకి ఒకటి కాంగ్రెస్ ట్రాక్టర్ ఎక్కించిండు. 2 సావు బతుకులు ఉన్నారు లేడీస్, ఒక గంత దుర్మార్గంగా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. మరి వాడు మనం కొట్టనేవట్టే, వాడెంబడ వడవట్టే, మరి మనం కూడా కొట్లాడుకుందామా? అందుకే నేను అడిగేది, ప్రతిపక్షంలో ఉన్నాం, కలిసిమెలిసి కొట్లాడదాం, తొందర ఏం లేదు. మంచిగా 2.5 ఏళ్ళు ఇప్పుడు మళ్ళీ వెంటనే మంచిగా గ్రామ కమిటీలు వేసుకుందాం, మండల కమిటీలు కొత్తగా వేసుకుందాం. చాలామంది యువకులు కొత్తలు తాతాలు ఆడుతున్నారు యుద్ధం.